Soy arena, oh so bright. Baila conmigo toda la night. El ritmo suena, can you feel? Move your body, it's so real. Vuélvete loco, don't stop now. Sigue el ritmo, I'll show you how. Fuego en el aire. ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి, తెలిసి తీరాలి. ఇది నా ఫస్ట్ ట్రెక్కింగ్ వీడియో. ఆగస్ట్ 15కి లాంగ్ వీక్ క్యాంప్ ఉందని ట్రెక్కింగ్ ప్లాన్ చేసాం నేను నా బీటెక్ ఫ్రెండ్స్. సో ఇది ఉత్తరబెట్టి ట్రెక్కింగ్కి వెళ్ళామా. సో బెంగళూరు నుంచి అరౌండ్ 90 కిలోమీటర్స్ ఉంటుంది. మార్నింగ్ 2 o'clockకి స్టార్ట్ అయ్యాము, 2:30 కల్లా అక్కడ రీచ్ అయ్యే లోపల 4:30 అలా అయింది. బాగుందండి, ఇది ఫస్ట్ టైం నేను ట్రెక్కింగ్ వెళ్ళడం, నేను నా ఫ్రెండ్స్. భలే అడ్వెంచరింగ్ ఉంది, అసలు ఆ రూట్లు తెలియదు, బాగుంటుంది. ఒకసారి చూడండి లోపలికి. సో అక్కడికి రీచ్ అయ్యే లోపల అరౌండ్ 4:30 అయింది. అంటే మేము ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము. యాక్చువల్గా దీనికి ఏమి ఎంట్రీ అవసరం లేదు ఫీజు, కానీ మేము బుక్ చేసుకున్నాం గైడ్ ద్వారా. అంటే గైడే మొత్తం రూట్ అంతా చూపించేలాగా. మాకు కొంచెం జీకే ఎక్కువయ్యి లేట్గా వెళ్ళాము. సో మేము బుక్ చేసుకున్న బ్యాచ్ అంతా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ఆల్మోస్ట్ మిడిల్ ఆఫ్ ద పోర్షన్కి వెళ్ళారు. ఇది అక్కడ స్టార్టింగ్, అక్కడ రీచ్ అయ్యాక లెఫ్ట్ సైడ్ పార్కింగ్ ఉంటుంది బైక్స్ది. కార్స్ అయితే స్టార్టింగ్ ఎంట్రెన్స్లోనే ఉంటుంది. మేము స్టార్ట్ అయితే ఫుల్ కోల్డ్ ఉంది అక్కడ. అంటే లైక్ బెంగళూరు అంటే కోల్డ్ కదా, అది కాక ఇంకా కొండల దగ్గర ఇంకా కోల్డ్. ఇంకా స్టార్ట్ అయ్యాము. ఈ రూట్ కూడా బాగుందండి. ఇది ట్రెక్కింగ్ పైకి అంటే చుట్టూ గుబురు చెట్లు లాగా ఉంటాయి. ఆ మధ్యలో నుంచి వెళ్తూ ఉంటే ఏదో నిజంగానే ఏదో అడ్వెంచర్ చేసిన ఫీలింగ్ వస్తుంది. స్లిప్పరీగా అప్పుడే పాస్ అయిపోయిందా? ఒక్క ముసలోడు అయిపోతుంది కదరా. సో మేము వెళ్ళేటప్పుడు గైడ్ లేరా అసలు. అంటే అక్కడ ఫుడ్ స్టెప్స్ పడుతున్నాయి, ఈ సైడ్ రూటు ఎలా అంటే అలా పోయాం. అసలు వద్దు పో రోజు మాత్రము. ఆ రూట్ కనుక్కోలేక ఒక 1/2 hour టైం వేస్ట్ అయిపోయింది. అర్లీ మార్నింగ్ కదా, లైట్ కూడా లేదు, ఫోన్ టార్చ్తో వెళ్ళాలి. అసలు ఫుల్ ఫన్ పోండి అసలు. ఒకడు ఒక సైడ్ అంటాడు, ఒకడు ఒక సైడ్ అంటాడు, భలే ఫన్ అసలు. చూడు చెమటే రాలే కదరా అతను. చూడు ఇంకా అంకుల్ వచ్చి రిలేటెడ్ నా లోటు చూసావా? ఆ మాస్క్ వేసుకునేసరికి ఇంకా మాటలు రావట్లేదు, కోల్డ్కి గస అయిపోతుంది. అంటే స్పీడ్ ఎక్కుతానా నేను, అక్కడ నిలబడతాను, గస వచ్చేస్తుంది. వీళ్ళు స్లోగా వెళ్తారు. చాలా బాగుందండి అడ్వెంచర్. ట్రెక్కింగ్ ఎప్పుడు చేయలే కదా, ఒక్కసారికి వెళ్ళేసరికి ఒక వికెట్ అవుట్. వీడు ఫిజికల్ ఫిట్నెస్ బాగుంటుంది వీడికి, అందుకే. ఈ స్టెప్స్ చూడడానికి సింపుల్గా ఉంది కానీ చాలా కష్టం అసలు. ఈ స్టెప్స్ అయితే చుక్కలు కనపడ్డాయి. ఎక్కువ 25% స్టెప్స్ ఉంటాయండి, 25% నార్మల్గా వెళ్ళాలి. ఫైనల్గా మాకంటే ముందు స్టార్ట్ అయిన బ్యాచ్ వీళ్ళు కొంచెం ఊపిరి పీడ్చుకున్నాం వీళ్ళు కనపడగానే. పట్టేసుకో బర్గవి. ఇక్కడ గృహలాగా ఉందా, ఇక్కడ వెళ్తున్నామా. టార్చ్ చేస్తేనే గబ్బిలం వచ్చింది ఇందుకు. ఎట్లే ఇప్పుడు వస్తుంది చూడండి వీడియోలో. అంటే ఫోన్ టార్చ్ చేసి వీడియో తీద్దామని చూస్తే దబ్బను వచ్చేట్ల కెమెరా మీదికి. ఇప్పుడు వస్తారు చూడండి. షూ వేసుకొని రాలేదు, చెప్పులు ఇంకా జారుతాయిరా.
సేమ్ వీళ్ళు కూడా అంతే. అంటే గైడ్ ఇంకా వీళ్ళతో పాటు 50 మెంబర్స్ అంటూ 30 మెంబర్స్ వెళ్ళిపోయారంట రాంగ్ రూటు. ఇక వద్దుపో మా కష్టాలన్నీ, అటు పోయి ఇటు పోయి ఎట్టెటో పోయి లాస్ట్ ఫైనల్గా రీచ్ అయ్యాం ఆ వ్యూ పాయింట్కి. అరౌండ్ 6:20 అలా అయిందో, 6 అలా అయింది అనుకుంటా. బాగుందండి, పైన మంచిగా పీస్ఫుల్ టైం స్పెండ్ చేయొచ్చు. వర్తే, మరి అంత వరెస్ట్ అయితే కాదు ట్రెక్కింగ్, వర్త్ వాచింగ్ వెళ్ళడం అయితే. క్రౌడ్ కూడా బాగున్నారండి, చూసే చుట్టూ ఇంచుమించు ఒక 200 పీపుల్ ఈజీగా ఉంటారు. అంతమంది అంటే లాంగ్ వీక్ ఆఫ్ కదా, సో మోస్ట్లీ అందరూ ప్లాన్ చేసుకొని వచ్చినట్టు ఉన్నారు. ఈజీ 200 ఈజీగా, నేను చెప్తున్నా కదా. సో మేము బుక్ చేసిన ప్లాట్ఫామ్ నుంచే అరౌండ్ 62 ఎంతో ఉన్నారు, అంటే గైడ్ ప్లస్ ట్రాన్స్పోర్ట్ అలా. కానీ మేము ఓన్ వెహికల్స్ ఉన్నాయి కాబట్టి మేము ఎంజాయ్ చేయాలని వచ్చాము. వీళ్ళే వాళ్ళు అంతా. ఇది జస్ట్ ఒక బ్యాచ్, ఒక ట్రిప్ యాప్ నుంచి ఇంకొక యాప్ నుంచి ఇంకో సపరేట్ బ్యాచ్. అండ్ సన్ రైజ్ వ్యూ కూడా లేదండి, క్లౌడ్స్ ఉన్నాయా. ఇంక లాస్ట్కి అరౌండ్ 7:30కో 8కో ఈ కొంచెం సన్ రైజ్ వ్యూ క్యాప్చర్ అయింది. ఆగస్ట్ 15th కదా, సో అందుకు ఫ్లాగ్ది కూడా పెట్టారు అక్కడ పైన. జస్ట్ కొంచెం సేపటికి, అతను ఎవరో చూస్తున్నారు చూడండి, కొంచెం సేపటికి మరి తర్వాత తీసేశారు. అక్కడ హిందీ బ్యాచ్ పరిచయం అయితే వాళ్ళు ఆ సాంగ్స్ చూడండి, వాళ్ళు పాడుతుంటే వీడియో తీస్తానంటే ఇంకా డైరెక్ట్ ఓ సాంగే పాడారు. కొన్ని వీడియో క్లిప్స్ అవి ఇవి తీసుకున్నాము, బాగానే ఫొటోస్ కూడా కొన్ని బాగానే వచ్చాయి. ఇది ఒక వ్యూ పాయింట్, ఇది కూడా బాగుంటుంది చాలా. ఇక్కడ కొన్ని కృత్యాలు కూడా చేసాము. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి రాబోయే వీడియోలు వస్తాయి చూడండి, ఫుల్ ఫన్ ఉంటుంది. స్టే ట్యూన్డ్, ఓకే. ప్రేక్షకుల మేరకు ఒక సాంగ్ వేస్తాము, ఎంజాయ్ చేయండి. ఏయ్ ఈ రైట్ సైడ్ ఉండే వ్యక్తి హెవీ డాన్సర్. కొంచెం ఫన్ అయ్యాక ఇంకా రిటర్న్ వెళ్ళాము, స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు కూడా అంతే, రిటర్న్ దిగేటప్పుడు ఒక్కొక్క స్టెప్స్, అంటే ఆ రూట్ ఎగ్జాక్ట్ లేదు, సర్చ్ చేస్తున్నాము. ఇదో ఫన్ లేండి. అంటే రూట్ అది స్టెప్స్ చూస్తే ఎక్కడ చూసినా ఉంటాయో, ఆ స్టెప్స్లో వస్తే డెడ్ ఎండ్కి వెళ్ళిపోయింది. మరీ కరెక్ట్ స్టెప్ వెనక్కి వచ్చి వెళ్ళడం బాగుంటుంది. ఇది బాగుందండి, నాకైతే వర్త్ వాచ్. అంటే తక్కువ బడ్జెట్లో 1 డే స్పెండ్ చేయొచ్చు. మీ అమ్మ తప్పోయినాము, తప్పోయి యాడికి పోలో కూడా అర్థం కదా. స్టెప్స్ చూస్తే ఆడున్నాయి, ఈ జంగిల్లో ఏడాడో వచ్చినాము. ఈ నాకు వాడు కూడా నెంబర్ 1 ప్లేయరు, వీడు నెంబర్ 2.
సర్చ్ చేస్తున్నారు, ఇది రూట్ కనపడలే. అక్కడ పైన ఒక టెంపుల్ కూడా ఉంది చిన్నది, ఇది కూడా బాగుంది చుట్టూ. సో వెళ్ళే దారంతా గ్రీనరీనే, చుట్టూ పొదలుగా ఉంటుంది, బాగా మంచిగా ఫీల్ అవుతారు మీరు. బాగా ట్రెక్కింగ్ వచ్చి కొంచెం అడ్వెంచర్గా ఫీల్ అవుతారు. అది కూడా మేము వెళ్ళినప్పుడు రైనీ సీజన్ అయినా ఎంత హెవీ రైన్ లేదు అసలు, జస్ట్ ఊరికనే ఏదో స్ప్రింకిల్స్ లాగా చిన్నగా పడింది అంతే తప్ప. చాలా వర్త్ అండి ట్రెక్కింగ్ ఇలాంటి. ఇంకా కొంచెం పెద్దవి వేయండి, ఇంకా ఫన్ ఉంటుంది మీకు. ఈ నాయలు లేడీస్ కంటే ఘోరం. ఎన్ని ఫోటోలు తీసుకున్నారంటే వీళ్ళు ఒక్కోడు వాడు ముడ్డి గోక్కుండే ఫోటో స్టిల్ పెడతాడు, చెయ్యి పైకెత్తేది ఒక స్టిల్. అసలు ఎన్నంటే ఒక ఆల్బమ్ అయి ఉంటుంది వీళ్ళదే, ఇంచుమించు 500 ఫొటోస్. చూస్తే ఒకడు కూడా ఇన్స్టా కానీ ఫేస్బుక్లో కానీ ఎక్కడ అప్లోడ్ చేయరు. సోదిగాళ్ళు తీసుకున్నారేమో పెద్ద ఇక్కడ అప్లోడ్ చేసేకి. ఇంతే అండి ఈ వీడియో. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.